Hi, good morning viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Friday. Sri Mahalakshmi పంట అందరి పంట పండాలని అందరి ఇంట మహాలక్ష్మి పంట పండాలంటే మీరందరూ కూడా ఆమెకు దండం పెట్టుకొని ఈరోజు డేని ప్రారంభించండి. అన్ని ఇల్లులు పరిశుభ్రంగా ఉంచుకోండి. అప్పుడే ఆ శ్రీ మహాలక్ష్మి కటాక్షం మీకు అందరికీ లభిస్తుంది. మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఎగ్జామ్స్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? Today's topic is don't underestimate others. అండర్ఎస్టిమేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరిని కూడా తక్కువ అంచనా వేయదు. మీ క్లాస్ రూమ్లో నేనేంటి చదవగలుగుతాను, నాకంటే అందరూ తెలివి తక్కువ వాళ్ళే అని ఒక ఉద్దేశంలో చదివినా నువ్వు మామూలు వాడి నీ మీద గెలిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా టేక్ రెస్ట్. ఏదో రిలాక్స్ మాత్రం కాకండి. అవతల వాళ్ళ యొక్క కండిషన్ తక్కువ ఉందని చెప్పేసి నువ్వు పవర్ పెట్టి అలా కాదు. ఎప్పుడైనా కూడా టఫ్నెస్ని ఎదుర్కోవాలి. ఒక ఆర్గనైజేషన్లో వీళ్ళందరూ ఉన్నారు కదా, ఏముంది హ్యాపీగానే ఉంటాం అని ఎప్పుడూ ఆలోచించకూడదు. ఎవరైతే నువ్వు టఫ్ పర్సన్ నువ్వు ఫేస్ చేయలేకపోతున్నావు అంటే, తక్కువ పర్సన్స్ నువ్వు ఆస్వాదిస్తున్నావు అంటే అది ఏమైనా గెలుపు కాదు. ఎక్కడ ఫైట్ ఉన్నా కూడా పోరాడాలి. ఈ పోరాటం వల్ల నీకు వచ్చేది ఏంటి అంటావు. పోరాటం వల్ల మీకు సక్సెస్ దగ్గరికి వస్తుంది. ఎందుకంటే కష్టాలు లేనిదే ఏది కూడా రాదు. ఎంత కష్టపడితే అంత యొక్క డెవలప్మెంట్ ఉంటుంది. కాబట్టి మీరు అవతల వాడిని తక్కువ అంచనా వేయకూడదు. నీ పవర్ని 100% నీ సాయశక్తుల మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నువ్వు ఎప్పుడైతే పోరాట పటిమని కనబరిచావో అప్పుడే నీకు రిజల్ట్ అనేది ఉంటుంది. అదర్వైజ్ రిజల్ట్ అనేది ఉండదు. సో అలా ప్రయత్నం చేసుకుంటూ ఒక వ్యక్తినో ఒక పర్సన్నో బట్టో నీ యొక్క కెపాసిటీని అప్లై చేయడం కాదు. నువ్వు నీ ఉన్నటువంటి బ్రదర్స్లో కానీ నీ ఉన్న లొకాలిటీలో వాళ్ళకంటే నేను గొప్పవాడిని బావిలో కప్పలాగా నువ్వు ఫీల్ అయితే ఎప్పటికీ నువ్వు సక్సెస్ కాలేవు. ఒకరిని తక్కువ అంచనా వేయకు. నీ పవర్ని మ్యాక్సిమం నువ్వు ఎంత చేయగలుగుతావు అంత పవరు నీకున్న అడ్మినిస్ట్రేషన్లో. ఒక్కసారి నువ్వున్న సొసైటీ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో నీకంటే గొప్పవాళ్ళు, వాళ్ళని చూసుకో. సో ఎంత నువ్వు ఎత్తు ఎదిగినా కూడా నీకంటే టాపర్స్ ఉంటారు. సో దట్ అది మాత్రం కంపల్సరీ. కాబట్టి నువ్వు ప్రయత్నం ఈరోజే స్టార్ట్ చేయి. ఎవరిని తక్కువ అంచనా వేయకు. నీ లోపల ఉన్నటువంటి బలాన్ని బలగాన్ని ముందుకి తీసుకెళ్ళు. అప్పుడు నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతావు. గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా వీడియో నోటిఫికేషన్ అవుతుంది. బాయ్.